పోలీసులు మీకోసం కార్యక్రమంలో భాగంగా కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా పోలీసు ఆధ్వర్యంలో ఉచిత మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేశారు. పేదవారికి వైద్యం అందుబాటులోకి తేవాలనే ఉద్దేశంతో ప్రతిమ హాస్పిటల్ సహకారంతో మెడికల్ క్యాంప్ నిర్వహించామని ఎస్పీ డివి శ్రీనివాసరావు అన్నారు. కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రజలకు విద్య, వైద్యం అందుబాటులో ఉంటే ఆ ప్రాంత ప్రజల అభివృద్ధి వైపు అడుగులు వేస్తారని అన్నారు. యువత చెడు వ్యసనాలకు లోను కాకుండా ఉన్నతంగా చదివి గొప్ప స్థాయికి చేరుకోవాలని ఎస్పీ సూచించారు. మనకు ఇది చూస్తున్న బస్సు ఆ బస్సు వాల్యూ తెలుసా మీకు? 5 crores, 5 కోట్ల రూపాయల బస్సు వాల్యూ. అంత ఎక్విప్మెంట్ ఉంది అక్కడ. అంటే ఆ బస్సు ఇప్పుడు వచ్చినట్టు పెద్ద హాస్పిటల్ వచ్చిన మన దగ్గరికి. పెద్ద హాస్పిటల్, కార్పొరేట్ హాస్పిటల్ ఉండే కదా, పెద్ద పెద్ద హైదరాబాద్ ఉండే హాస్పిటల్స్, కరీంనగర్, హైదరాబాద్ ఉండే హాస్పిటల్ వచ్చింది. ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ ఎక్విప్మెంట్ ఉంటుంది అలా. గుండెకి సంబంధించింది, క్యాన్సర్ సంబంధించింది, అన్ని రకాలు ఉంటాయి. మనం కనుక బయటికి పోతే అది అంటే 15,000 అవుతుంది. ఒక మనిషి 15,000 అవుతుంది చేసుకోవాలంటే, 20,000 రూపాయలు అవుతుంది. అలాంటిది మనం తీసుకురావడం అనేది ముందుగా వాళ్ళకు తీసుకొచ్చిన 10 వాళ్ళకి ధన్యవాదాలు చెప్తాం. ముందుగా చూస్తున్నా మోటార్ ఇంజనీరింగ్ డెవలప్ అని చూస్తున్నా. ఇప్పుడు సిరిపూర్ కానీ అక్కడ కన్సల్ట్ చాలా ఇబ్బంది ఉన్నది అని డిస్కస్ చేసుకున్నాం. మన సీఐతో మాట్లాడినప్పుడు అక్కడ పెడదామంటే జైలులో పెడదాం బాగుంటుంది సార్ అంటే, సరే అని జైలులో అయితే అందరికీ మధ్యలో ఉంటుంది కదా, కేంద్రంగా ఉంటుంది. సో అందరూ రాగలుగుతారని చెప్పి ఉద్దేశంతో పెట్టాము. సో దీని ప్రతి ఒక్కరు ఉపయోగించుకోండి. దీంతో పాటు మేము కోరుకునేది ఒకటే, మేము అందరూ కోరుకునేది అంటే మీ పిల్లల్ని చదివించుకోండి. పిల్లల్ని చదివించాలి. ఎందుకంటే పిల్లలు చదివిపోతే మళ్ళీ మీరు వాళ్ళంటే తయారు కాకుండా ఎట్టి పరిస్థితుల్లో పిల్లల్ని చదివించుకోండి. ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళ పని పంపొద్దు. చిన్న పిల్లల్ని మీ పిల్లల్ని చదివించుకోండి.